అందుకే అంటారా ఎవరు తీసిన గోతులో వాళ్ళే పడతారని. ఏదేమైనా నీ స్టోరీలో లవ్, హర్రర్, సెంటిమెంట్, డ్రామా అన్నీ ఉన్నాయిరా. సినిమాల్లో ట్రై చేయి, మంచి రైటర్ అయిపోతావు. నెక్స్ట్ కథ ఓడి చెప్తాడు. నేను చెప్తా. పవన్ చెప్పిన కథలో యాక్సిడెంట్ జరగడం వల్ల దయ్యం వచ్చింది. అదే నేను చెప్పే కథలో మటర్ రావడం వల్ల వస్తుందా? కాదు. మరి పోనీ శ్మశానంలో ఓపెన్ చేస్తావా? నో. మరి దయ్యం ఎక్కడి నుంచి వస్తుంది? రాదు, మనమే పిలవాలి, ఆత్మని ఆహ్వానించాలి. అంటే గోస్ట్ ని గెస్ట్ గా పిలవడం అనమాట. హే, అడగందే అమ్మాయిని అన్నం పెట్టదు, గోస్ట్ వస్తుందా? నేను అడగకుండా నా పూరి నాకు ముద్దు పెడతాది తెలుసా? నోర్మి. కాదా? నా కథలో గోస్ట్ ని పొట్టు పెట్టి మరీ పిలుస్తారు తెలుసా? ఎలా పిలుస్తారు? ఎలా పిలుస్తారో మీరే చూడండి. అది కాదు మౌని, నేను చెప్పేది విను. మా అమ్మా నాన్న ఊరెళ్ళారు, పని మనిషి కూడా వెళ్ళిపోయింది. ప్రియాని తీసుకుని వెంటనే ఇక్కడికి వచ్చాయి. నువ్వు ఇంకేం చెప్పకు, నేను ఫోన్ కట్ చేస్తున్నా. కరెక్ట్గా 10 minutesలో మీరిద్దరూ ఇక్కడ ఉండాలి. హాయ్ ప్రియాంక. హాయ్ మౌనిక. హాయ్ సందీప్. హౌ ఆర్ యు? ఫైన్. ఈ టైంలో రమ్మన్నావేంటి? అదేంటి, బోర్ కొడితే బాయ్ ఫ్రెండ్ ని పిలవాలి కానీ మమ్మల్ని పిలిచావేంటి? నీలాగా బాయ్ ఫ్రెండ్ ని మెయింటైన్ చేసే కెపాసిటీ నాకు లేదే. కొయ్ టాలెంట్ లేకపోతే ఏంటి, టెంప్ట్ చేసే ఫిగర్ ఉంది కదా. ఏయ్, మీ గురించి నాకు చెప్తావేంటి? చూడవే, దీనికి ఎక్కడ కొట్టాలో కూడా తెలియడం లేదు. ఆహా, నీకు కూడా. ఏంటి వెతుకుతున్నావు? ఆగవే. ఎక్కడికి పోతుంది ఇది? ఇదేంటి, ఫ్రిడ్జ్ లో ఏమీ లేవు. ఒక్క ఫ్రూట్ లేదు, ఒక్క ఫ్రూటీ లేదు. చెత్త ఫ్రిడ్జ్. ఇదొకటి, మేము వస్తామని దీనికి ఎప్పుడు తెలుసు కదే. తిండికోలే. ఫ్రిడ్జ్ అంతా హాస్టల్లో ఖాళీ ఉన్నంతసేపు ఫుడ్ తింటుంది, బయటకు వస్తే మన బుర్ర తింటుంది. బాబోయ్. పోనిద్దు, పిజ్జా వాడికి ఫోన్ చేసి పిజ్జా ఆర్డర్ ఇద్దాం. లేకపోతే దీని తిండికోలు తట్టుకోవడం చాలా కష్టం. నువ్వు గుడ్డి. హలో, ఆర్డర్ చెప్పగానే ఆకలి తీరిపోయినంత ఆనందంగా ఉంది. హౌస్ నెంబర్ 42. ఓకే, థ్యాంక్ యూ. నీ పిజ్జా ఆర్డర్ ఇచ్చేసానే. థ్యాంక్ యూ. ఇదేంటి, దీనికేం కనిపించింది? ఎక్కడికి వెళ్తుంది ఇది? వావ్, నా బ్రాండే. నీది కూడా సేమ్ బ్రాండా? ఏయ్, అది అక్కడ పెట్టవే, అది మా డాడీది, మిలిటరీ సరుకు. మిల్చీదా? అయితే యుద్ధం ప్రకటించాల్సిందే. మొత్తం నేనే వేసిస్తా. అప్పుడు వార్ 1 side అయిపోతుంది. అప్పుడు నా పని అయిపోద్ది, అది అక్కడ పెట్టు. బా, నువ్వు ఒక్క దానివి, ఉన్న చోట ఉంచావు, అన్ని పడేస్తావు. హే, ఏంటి ఇది? ఇదేదో మంత్రగాడు ముగ్గేసినట్టుంది. నువ్వు చెప్పింది కరెక్టే. ఇది ఒక మంత్రంతో కూడిన యంత్రం. ఈ మంత్రం ఏంటి, యంత్రం ఏంటి? చెప్తాంటే పదండి, కూర్చోండి. ఏవి, నీకొకసారి నేను చెప్పాను కదా స్పిరిట్ గేమ్ అని, అదేనే ఇది. స్పిరిట్ గేమా? ఓ, ఆత్మలయో వస్తాయంటారు, ఆ గేమేనా? అదేనే ఇది. నువ్వు ఎప్పుడైనా ఆడేవా? జస్ట్ విన్నానంతే. అమ్మో, నాకు ఈ దయ్యాలంటే భయం. అయినా ఈ దయ్యాల గేమ్ ఏంటే? ఏయ్, చెప్తాను వినవే. స్పిరిట్ గేమ్ అంటే ఆత్మని ఆహ్వానించడం. ఆహ్వానించడం అంటే? ఆత్మని బొట్టు పెట్టి పిలవడం అన్నమాట. కరెక్ట్. చైనా, జపాన్ దేశాల్లో ఈ ఆట ఎక్కువగా ఆడతారు. నిజమా? దీన్ని ఎలా ఆడాలి? ప్లీజ్ చెప్పవే. హే, వద్దే బాబు, నాకు దయ్యాలంటేనే భయం. ఇక వాటితో ఆటలెందుకు? పిరికిదానా, భయం ఎందుకే? ఇది జస్ట్ గేమ్. ఎలా ఆడాలో చెప్తాను, విను. ఇదిగో, మనం ఇక్కడ కాయిన్ పెట్టి దాని మీద మన ముగ్గురం వేలు పెట్టి కమాన్ స్పిరిట్, కమాన్ స్పిరిట్ అని పిలవాలి. కోరికలు తీరకుండా చనిపోయిన వాళ్ళు ఆత్మలవుతారంట కదా, అలాంటి ఆత్మలు పిలిచి వాటి గురించి తెలుసుకోవడమే ఈ గేమ్. ఆ తర్వాత వచ్చిన ఆత్మని నీ పేరేంటి, నువ్వెలా చనిపోయావు అని అడుగుతాం. వచ్చిన ఆత్మ పేరు రవి అనుకో, ఇదిగో ఈ కాయిన్ మీద వేలు పెట్టి ఆర్ దగ్గరికి వెళ్ళి తర్వాత ఏ దగ్గరికి వచ్చి తర్వాత వి దగ్గరికి వచ్చి చివరిగా ఐ దగ్గరికి వస్తే వచ్చిన ఆత్మ పేరు రవి అని మనకు అర్థమవుతుంది. అలాగే చనిపోయిన వారి వయసు కూడా ఈ నంబర్స్ ద్వారా మనకు తెలుస్తుంది. అంటే మనం వేసే క్వశ్చన్స్ కి కాయిన్ ద్వారా సమాధానం ఇస్తుందన్నమాట. నాకు అసలే భయం.
ఈ టైంలో ఆత్మల్ని పిలవడం అవసరం అంటావా? నువ్వేంటి ఇంత పిరికిదానివి? నేను చూడు ఎంత ధైర్యంగా ఉన్నాను. హలో నేనేం దానంత పెరుగుదాన్ని కాదు. ఐఎమ్ రెడీ. లెట్స్ ప్లే ది గేమ్. సరే లెట్ us స్టార్ట్. హే వద్దే ప్లీజ్, నాకు భయమే. ఏం కాదే, నేను ఉన్నాను కదా. ఏమే ఆ కబోర్డ్ లో క్యాండిల్స్ ఉంటే వెళ్ళి తీసుకురా. సరే. క్యాండిల్స్ ఎందుకే? ఆత్మలు ఎక్కువ వెళ్తుంటే రావు, అందుకే ఈ గేమ్ ని క్యాండిల్ లైట్స్ లోనే ఆడతారు. కమ్ ఆన్, తొందరగా తీసుకురావే. వస్తున్నానే. ఇదిగో తెచ్చిసా. ఏయ్ ఇది అక్కడ పెట్టు. పెట్టు. ఏ మౌని, నువ్వు వెళ్ళి లైట్స్ ఆఫ్ చేసిరా. లైట్స్ ఆఫ్ చేయొద్దు ప్లీజ్, నాకు భయమే. ఇలాగే ఆడదాం కావాలంటే. ఇలా ఆడితే ఆత్మలు కాదు కదా, ఆఖరికి నీ లవర్ కూడా రాడు. నువ్వు వెళ్ళి ఆఫ్ చేసిరా. సరే. పవర్ కట్. కరెంట్ కూడా పోయిందంటే. పర్ఫెక్ట్ టైం లో పవర్ కట్ అయింది. అవునే, హ్యాపీగా ఆడొచ్చు. ఇప్పుడు మనం గేమ్ మొదలు పెడుతున్నాం. ఏమే నీ దగ్గర ఉన్న కాయిన్ ఇవ్వు. కాయిన్ మీద వేలు పెట్టాక ఆత్మ వస్తుంది. ఎలా వచ్చిన ఆత్మని అలాగే పంపించాలి. మధ్యలో కాయిన్ మీద నుంచి వేలు మాత్రం తీయకూడదు. తీస్తే వచ్చిన ఆత్మ ఇక్కడే ఉండిపోతుంది. అప్పుడు మనం డేంజర్ లో పడతాం. జాగ్రత్త. Come on, spirit. Come on, spirit. Come on, spirit. మాట్లాడుకో. Come on, spirit. Come on, spirit. Come on, spirit. ఏమే వేలు కదులుతుంది. మాట్లాడుకో. Are you there? స్పిరిట్ వచ్చిందే. స్పిరిట్, నీ పేరేంటి? శేషు. నీ ఏజ్ ఎంత? 2, 4, 24 ఇయర్సా? నువ్వెలా చనిపోయావు? సూసైడా? ఏంటి ఇది? మధ్యలో వేలు తీయొద్దంటే తీసింది. అవును, క్యాండిల్ వెలిగించు. ఆట అంతా చెడగొట్టింది అసలు. ప్రియా ఎక్కడికి వెళ్ళిందే ఇది? ప్రియా, ప్రియా. ఇది భయపడిపోయి పారిపోయినట్టుంది. పాపం ఎక్కడికి వెళ్ళిందో వెతుకుతాం పదా. భయంతో ఎక్కడ చచ్చిందో ఏంటో. ప్రియా, ప్రియా, ప్రియా. ఏ ప్రియా, నువ్వు అటల్లవే, నేను ఇటెళ్ళి వెతుకుతాను. సరే. ప్రియా, 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 ఎక్కడున్నావు? ప్రియా, ప్రియా, ఎక్కడున్నావే ఈ చీకట్లో? ఎక్కడికి వెళ్ళావే? ప్రియా, 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 ప్రియా.